బ్రదర్స్ ఇక్కడ 5 seconds కన్ఫర్మేషన్ చూద్దాం. ఇంకా సెల్కి అయితే తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎంత సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇది చూడండి, రివర్స్ అయిన క్యాండిల్ కూడా ఇక్కడ మనకి బ్రేక్ అయిన క్యాండిల్ కూడా రివర్సల్ క్యాండిల్ బ్రేక్ అయింది. సో సెల్లర్స్ అయితే ఇక్కడ మనకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి నేను సెల్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో 5 seconds లో మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు కన్ఫర్మేషన్ తో ట్రేడ్స్ తీసుకోవాలి, ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోకూడదు. ఓకే, అది నెక్స్ట్ మినిట్ కూడా యాడ్ అయినట్టుంది, కానీ మనం తీసుకున్న ట్రేడ్ అయితే విన్ అయిపోయింది. పొరపాటున అనేది నెక్స్ట్ మినిట్ కి యాడ్ అయినట్టుంది, పర్లేదు. అయినా కూడా చూడండి, నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఇది చూడండి, ఇది సెల్లర్ లెవెల్ కాకపోతే సింగిల్ పాయింట్. ఈ సింగిల్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ బయర్ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 30 seconds తీసుకుంటే ఇక్కడ రిజెక్షన్ ఇస్తుందో లేదో నాకు కొంచెం డౌట్ గా ఉంది. అందుకోసమే నేను ఏం చేశానంటే 5 seconds లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అది రివర్సల్ క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సెల్లర్స్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అందుకనే నేను మళ్ళీ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. అది చూడండి మనకైతే విన్ అయింది. కాకపోతే ఇది నెక్స్ట్ మినిట్ కూడా యాడ్ అవటం వల్ల అది రన్నింగ్ లో ఉంది, కాకపోతే ట్రేడ్ అయితే ఆల్రెడీ మనకైతే విన్ అయిపోయింది. ఓకే, సో మనం ఇలాగా 5 seconds ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రతిసారి మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు కాబట్టి ట్రేడ్ వస్తుందని కాదు, దానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దానికి చూడండి. ఇక్కడ మామూలుగా మనం 1 minute లో చూసుకుంటే ఏమొస్తుందంటే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. డబ్ల్యూ ప్యాటర్న్ అంటే చూడండి, ఇక్కడ ఈ టాప్ కంటే ఈ టాప్ హైలో ఉంది. సో ఇక్కడ ముందుగానే మనకి ఏం చేసిందంటే మార్కెట్ అప్ ట్రెండ్ కి మనకి ఇండికేషన్ కూడా ఇచ్చింది. అప్పుడు మరి అది బ్రేక్ అవుతుందా లేకపోతే రీటెస్ట్ వస్తుందా ఏమీ అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో మనం 5 seconds చూస్తాం. ప్రతిసారి 5 seconds చూడాల్సిన అవసరం లేదు, మనకి కన్ఫ్యూజన్ ఇచ్చినప్పుడు అర్థం కానప్పుడు 5 seconds అయితే చూస్తాం అనమాట. ఓకే బ్రదర్స్, ఇలాగ 5 seconds లో మనం అనాలిసిస్ చేస్తూ ట్రేడ్స్ తీసుకోవాలి. కాకపోతే ఒక్కటి నేను ఇక్కడ బాగా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ రాకుండా తెలియకుండా దేంట్లో కూడా మీరు ట్రేడ్స్ కి వెళ్ళొద్దు, రియల్ అమౌంట్ పెట్టొద్దు. ముందుగా మీరు ప్రాక్టీస్ చేయండి. డెమోలో వాడు చాలా అమౌంట్ ఇస్తున్నాడు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక మీకు దీని మీద అవగాహన వస్తేనే రియల్ అమౌంట్. చాలా మంది ప్రాక్టీస్ చేయకుండా తెలుసుకోకుండా, లేదా ఒకవేళ ఎక్కడన్నా కోర్స్ తీసుకున్న కోర్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోకుండా వెంటనే రియల్ అమౌంట్ లోకి వెళ్ళిపోతున్నారు. మీకు కొంతకాలం ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేస్తే మీకు అందులో ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు, మీకు బ్రెయిన్ కి అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు నేను చెప్పేది ఏంటంటే, దీని గురించి సబ్జెక్ట్ లేకుండా దయచేసి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు, చేసి పోగొట్టుకుని తర్వాత బాధపడద్దు. చూడండి, ఇక్కడ కూడా సింగిల్ పాయింట్ ఉంది కనుక ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ అంటే బయ్యర్ చూడండి, ఇక్కడ ఒకటి పెట్టాము. చూడండి మనకి చూద్దాం ఇక్కడ మనకి ఏం చదువుతుంది. టైం అయిపోయింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి మనకి అవకాశం అయితే దొరకలేదు. సో తొందరపడి ట్రేడ్స్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ నాకు ఇండికేషన్ 5 seconds లో రాలా. 5 seconds లో చూడండి, ఇక్కడ ఇది స్ట్రాంగ్ లెవెల్ అయినప్పుడు కూడా నాకు ఇక్కడ అప్ ట్రేడ్ తీసుకోవడానికి నాకు అవకాశం దొరకలా, కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు. చాలా సార్లు ఏం చేస్తారంటే, ఇంకా మనకి తొందరపడి మనం ట్రేడ్స్ తీసుకుంటే ఏమైపోతే లాస్ అయిపోతాం. కాబట్టి ప్రాపర్ అనాలిసిస్ అనేది మనకు ఉండాలి, ఉంటేనే ట్రేడ్స్ మనం ప్లాన్ చేయాలి, లేకపోతే లేదు.
ప్రతి చోట కూడా మనం ప్రాపర్ అనాలిసిస్ లేకుండా ఎక్కడ మనం ట్రేడ్స్ అయితే తీసుకోకూడదు. చూద్దాం ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది. చూడండి హై ఉన్నది మార్కెట్, టార్గెట్ కూడా పైకి ఉంది, కానీ ఇక్కడ నాకు ఒక కన్ఫర్మేషన్ లేదు కనుక నేను ఇక్కడ ట్రేడ్ మరి ఏం ప్లాన్ చేయలేకపోయాను. నెక్స్ట్ సెల్లర్స్ ఎంటర్ అయిన పాయింట్ అయితే ఇక్కడ ఉంది. స్ట్రాంగ్ సెల్లర్ ఎంటర్ అయిన పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ బయర్స్ ఎంటర్ అయిన పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకే, ఇదేమో సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఎంటర్ అయినటువంటి పాయింట్. ఇక్కడ నుంచి బయర్ రిజెక్షన్ అయితే తీసుకున్నారు. ఇక్కడికి వస్తే మనకు ట్రేడ్ ఉండేది, ఎందుకంటే స్ట్రాంగ్ బయర్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయ్యి ఉన్నారు, రాలేదు, టైం దాటిపోయింది, కాబట్టి మనం వెయిట్ చేస్తుంది. నేను మార్కెట్ కూడా ఇటు మనకి అప్ సైడ్ ఉంది, తొందరపడకూడదు. ఇక్కడ హై చేసుకుంటూ వెళ్తుంది, టార్గెట్ ఫిక్స్ అయిపోయింది, అదే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ పైన ఉంది కనుక కొంచెం వెయిట్ చేసి మనం ట్రేడ్స్ అనేది తొందరపడి ట్రేడ్స్ తీసుకోకూడదు, ఎందుకంటే లాస్ అయిపోతాం. ఓకే, ఇక్కడ కింద పడాల్సిందే. ఓకే, ఇక్కడైతే బైక్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ కూడా హై ఉంది, టార్గెట్ పైన ఉంది, సో ఆ రీజన్ తో నేనైతే తీసుకున్నాను. మన లెవెల్ కింద ట్రేడ్ పడాల్సింది. ఓకే, ఇది కూడా విన్ అయింది. సో కొంచెం 5 seconds లో మనకి ఏంటంటే ఒక్క సెకండ్ మనం లేట్ అయిపోయినా కూడా నెక్స్ట్ మినిట్ అది యాడ్ అయిపోతుంది. కొంచెం చూసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు టైమర్ ఒకటి కనిపించలేదు, దానివల్ల మనకి టైం వేరే దానికి పడిపోయింది వేరే. సో ఏదైనా చూడండి, ఇక్కడ నేను ఎందుకు బైక్ ట్రేడ్ ప్లాన్ చేశానంటే మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ లో ఉంది. సో 1 minute లో కూడా చూసి చెప్తాను చూడండి. 1 minute లో కూడా నాకు ట్రేడ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది.
సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రిజెక్షన్ పాయింట్ ఉంది. ఆ రిజెక్షన్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ బయర్స్ అయితే ఎంటర్ అయ్యారు. బయర్స్ ఎంటర్ అయ్యారు కనుక ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ వచ్చినప్పటికీ కూడా చూడండి ఇక్కడ నాకు బ్రేక్ అయినటువంటి క్యాండిల్ మర్బూజ్ క్యాండిల్ బ్రేక్ అయింది. తర్వాత నాకు బయర్స్ అనే వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ కనిపించింది. బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఉంది. బయర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నేను బైక్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఓకే అండి, ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.